స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లునుగాక. ఈ రాత్రి వాక్యమైన ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, యోనా గ్రంథం, యోనా అధ్యాయం, పేజీ నంబరు 762, పాత నిబంధన. 3వ వాక్యం, 3వ అధ్యాయం మొదటి నుండి కొద్ది మాటల ధ్యానం చేద్దాం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రభువు మరలా మాట్లాడాడు. యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సంకల్పాన్ని, దేవుడు తన చిత్తమును తెలియచేయటానికి మరలా ప్రభు మాట్లాడునుగాక. యోనా దేవుని సన్నిధిలో దేవుని పని చేయటానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుని పని అన్న ఆలోచన విడిచిపెట్టాడు. తన ప్రయాణం మార్చుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు. తనకు తానుగా తాను అనుకున్న వడంబడిక తప్పిపోయాడు. అందుకు గాలి తుఫాను వచ్చింది, సముద్రం మీద అలలు మొదలైనవి, ఆ దోనంతా ఖాళీ చేయబడింది. మనకు తెలిసింది ఇదంతా. అయితే ఈ రాత్రి ప్రభువు మరలా మాట్లాడాడు. ఆమేన్. అంటే తను దేవునికి పనికిరాడు. మనం అనుకుంటాం దేవునికి పనికిరాడు, లేకపోతే దేవుణ్ణి దుఃఖపెట్టాం, దేవుని సన్నిధి నుండి తొలగిపోయాడు, దేవుని దగ్గర ఇచ్చిన మాటను తప్పిపోయి సముద్రంలో ఉన్నాడు. ఇప్పుడు సముద్రం ఒక చేప కడుపులో ఉన్నాడు. సముద్రం చేప కడుపులో ఉంటున్నాడు. చేప కడుపులోకి వెళ్ళి, అసలు ఇది వాక్యమే. ఆమేన్. వాక్యమైన ప్రభువే. హల్లెలూయా. సముద్రంలో ఒక చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్ చెబుదామా? దేవుడు ఎంత కనికర సంపన్నుడో చూడండి. దేవుని కనికరాన్ని మనం గుర్తించలేం. దేవుని సన్నిధిని మనం సరిగా వెతకలేం. మన స్వభావాలు, మన ఆలోచనలు, మన కలిగినవి అడ్డు పెట్టుకుంటూ ఉంటాం. యోనా దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని దగ్గర మాట తీసుకున్నాడు. బయలుదేరే ప్రాంతానికి బయలుదేరాలి. కానీ ఆలోచన మార్చుకున్నాడు. దేవుడు తన పని ఎలాగైనా, ఆమేన్ చెబుదామా, చేయించుకుంటాడు. దేవుడు తన పనిని చేయించుకోవటానికి తప్పిపోయిన వాడే, తొలగిపోయిన వాడే తను మరలా తన ప్రార్థనలో కోరుకుంటున్నాడు. ఇక తన ప్రార్థనలో ఏదైతే తను వద్దనుకున్నాడో రెండో అధ్యాయం మనం చదువుతున్నాడు, మొదటి మాటలు కనపడద్ది. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు. లోపలుండి కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రభు వల్లనే కలుగునుగాక. నువ్వు నేను చేద్దామంటే వచ్చేది కాదు ఇది. ప్రభు అయిన దేవుని కనికరమే. ప్రార్థన ప్రభు నడిపించాలి. ఆ పరిస్థితులు గుండా వెళ్ళినా ప్రార్థన. ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావు అక్కడ ప్రార్థన తప్ప వేరొక దారి లేదు, వేరొక మార్గం లేదు.
ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 3వ అధ్యాయం చూసేపాటికి యెహోవా వాక్కు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటన చెయ్యి. నేను నీకేం చెప్పానో ఆ విషయం నువ్వు వెళ్ళి చెప్పాలి. గమనించండి, మనమైతే కనుక ఇలాగ ప్రేమిస్తామా? మన ప్రేమ తాత్కాలికమైనది. మన ప్రేమ కొద్దిగానే మాత్రమే, కొంచెమే. దేవుని ప్రేమను గమనించాలంటే తిరుగుబాటులోకి వెళ్ళిన, తప్పిపోయిన ప్రభువు మాట్లాడునుగాక దానికి లోబడ్డాడు. ఈ రాత్రి లోబడితేనే మేలు. మనం లోబడితేనే దేవుని కొరకు ఒక పని జరుగుతుంది. దేవుని పని చేయటానికి చనిపోయే కంటే లోబడటం మేలు. మరణమౌట కంటే దేవుని మాట వినటం మేలు. శోధనలకు పోయే కంటే, శోధనలో ఉండే కంటే జీవం కలిగిన దేవుని తట్టు తిరగటం మేలు. చక్కని పాఠం అన్నమాట. దేవుని దగ్గర మాట్లాడినప్పుడు వెళ్తానన్నాడు. ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు, కానీ ప్రయాణం మారిపోయింది. ఆయనే చెబుతున్నాడు, నన్ను సముద్రంలో పడేసేయండి. ఆయనే చెప్తున్నాడు, నేనెవరో తెలుసా? చూస్తారని సాక్ష్యం ఎట్లా ఇస్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం మీరు చూస్తూ ఉంటే 1వ అధ్యాయంలో 9వ వాక్యంలో, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడును. ఎంత సాక్ష్యం! ఏమన్నా అర్థమవుతుందో లేదో. పరిస్థితి ఎలా ఉందంటే 4వ వాక్యం చదువుతున్నప్పుడు, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడబద్దలైపో సంగతి వచ్చెను. కాబట్టి అందరూ ప్రార్థన చేసుకుంటున్నారంట, ఎవరి పేరిటికి, ఎవరి కాళ్ళకి, ఎవరి దేవతలను వాళ్ళు. ఈ నిద్రపోతున్నాడు, చక్కగా నిద్రపోతున్నాడు. ధైర్యం కొందరికి ఉంటుందండి, భలే ధైర్యం. నిద్రపోతున్నాడు. వాడు నావికుడు వస్తే ఎవరవయ్యను అంటే చెప్తున్నాడు, నేను హెబ్రీయుడును, సృష్టికర్త అయిన దేవుని ఏంటంటే 9వ వాక్యంలో ఇదిగో సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవునికి యెహోవా యందు భయభక్తులు. ఆమేన్ చెప్పండి. నీటి మీద అలలు వస్తున్నాయి, ఓడల వాళ్ళకి భయం వేస్తుంది. ఎవరికి వాళ్ళే సామానాలు బయట పారేశారు, ఆగల. ప్రార్థన చేస్తున్నారు, ఆగల. ఇక వారికి వారు అనుకుంటున్నారు, ఎవరు ఈయన అంటున్నాడు కదా, ఇప్పుడు మీరు వస్తుందే తుఫాను, ఈ భూమి ఇదంతటిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడున్నాడు, ఆయనకి నేను భయభక్తులు గలవాడిని. ఈ మాట చూడండి, నేను దేవుని మాట వినలేదు అంట్లా, నేను దేవునికి లోబడలేదు బెదరు. సాక్ష్యం ఏంటి? ఆకాశము, సముద్రము, భూమి ఇవన్నీ సృజించిన సృష్టికర్త అయిన దేవునికి నేను భయభక్తులు కలిగి ఉంటా. అక్క, మన బ్రతుకులో మనం ఒకసారి మనసు పెడితే దేవుని ఎదుట మనం దేవుని దగ్గర నుండి తొలగిపోయిన సంగతిగా చెప్పట్లా. అదేదో దేవుని దగ్గర నేను తప్పిపోయాను ప్రభువా నన్ను క్షమించేలా ఉండేదో. నేను సృష్టికర్త అయిన దేవునికి భయభక్తులు గలవాడిని. ఆయన ఇస్తున్న సాక్ష్యం చూడండి. కొంచెం కూర్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి యుండెను గనక వారు ఆ సంగతి తెలుసుకొని
నీవు చేసిన పని ఏమని అతను అడిగారంట. అప్పుడు వారు, సముద్రం పొంగుతుంది, తుఫాను అధికమవుతుంది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చెయ్యాలి యోనా? యోనా, నీకేం చెయ్యాలి? నువ్వు చక్కగా చెబుతున్నావు, దేవుని సన్నిధి నుండి పారిపోయినట్టున్నావు, దేవుని సముఖము నుండి వేరైపోయినట్టున్నావు. ఇప్పుడు తుఫాను ఏం పెరిగిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి? మేము నీకేం చేయాలి? యెహోవా సన్నిధిని పారిపోయిన సంగతి చెబుతున్నావు. మనుషులకి వారు ఆ సంగతి మరింత భయపడి నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు వారు, సముద్రం పొంగుతుంది, తుఫాను అధికమవుతుంది, సముద్రం మా మీద రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయాలని అడుగగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చిన నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఎక్కడ ఈయన సముద్రం ఎందుకు, శోధన ఎందుకు? అర్థమైందా? శోధన ఎందుకు వస్తుందో, వెళ్ళే ప్రయాణం ఎందుకు ఆటంకం అవుతుందో, ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుందో. ఏదన్నా కారు అయితే పక్కన పెట్టుకుంటాం, సముద్రంలో ఏడ పెడతాం? సముద్రంలో అనుకున్న ఆ ప్రయాణం తప్ప ఇంకో ప్రయాణం లేదు. ఇక సముద్ర ప్రయాణం అంటే ప్రార్థన చేసుకోవటమే, ఇక అంతే. వెళ్ళటం వరకే తెలుసు, తిరిగి వచ్చేది తెలియదు. దానికి ఎక్కడిక డ్రాప్లు ఏం లేవు, ఇంకొక ఆధారం లేదు. నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను అని నాకు అర్థమైంది అన్నాడు, అంతే. ఇంకా గుండెకెళ్ళి జారిపోతున్నాడు. తాను ఒక్కడు గురించి ఇంత పెద్ద తుఫాను, నిమ్మళించిన తుఫాను, వీటన్ని కలుగుతా ఉంటే, ఇవన్నీ వస్తుంటే ఆ కింద మాటలు అంటాడు కదా, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మళించనని చెప్పాను. ఏమని చెప్తున్నాడు? ఇక ఈయన పడుకున్నాడు, అసలు పడుకున్నాడు. వీళ్ళందరూ కలవరపడిపోతున్నారు. కలవరపడిపోయి, పోయి నిద్రపోతా, నీకేం వచ్చింది, నువ్వు కూడా లేచి దేవునికి ప్రార్థన చేయొచ్చుగా, మనం చావకుండా. ఆ దేవుడు మన ఎందుకు కనికరిస్తాడు కదా, మేము మా దేవతలను ప్రార్థన చేసుకుంటున్నాం, ఆ ఓడను తేలిక చేస్తున్నాం, అన్ని పారేస్తున్నాం, ఈ తుఫాను ఎలా ఆగుతుంది? తుఫాను సృష్టికర్త అయిన దేవుడు నన్నెత్తి పడేసిండి అంటున్నాడు. చచ్చిపోటాకని ఇష్టపడ్డాడుగా, నినివే వెళ్తాకు మాత్రం దేవుని దగ్గర మాత్రం వెళ్తానన్నాడు. నీవు ఎటు చెబితే అటు వెళ్తానయ్యా. నినివే పట్టణస్తుల దోషము నా దృష్టి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్నంలో పోయి దాని దుర్గతిని కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధి నుండి పారిపోవాలి అనుకున్నాడంట. 3వ వాక్యంలో, మొదటి అధ్యాయం 3వ వాక్యంలో, యెహోవా సన్నిధి నుండి మనుషుల ఆలోచన, యెహోవా సన్నిధి నుండి పారిపోవాలి. నినివే పట్టణం వెళ్ళి ప్రకటించడం కాదు, అక్కడ నుండి ఎట్ట తప్పుకుందామా. ఊంగొట్టాడు, వెళ్తానయ్యా అన్నాడు. హృదయము ఆంతరింద్రియం ఎరిగిన దేవుడు, ఆలోచన ఎరిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారు. నీ మనసు, నీ ఆలోచన సమస్తం ఎరిగిన వాడు. తొలగిపోతాకి ఇష్టపడుతున్నాడు యోన, లోబడినట్టుండి తప్పిపోతాకి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధి నుండే పారిపోవాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయి ఎక్కడ పోగలడు? ఎక్కడ పోతాడు? ఎటు పోవాలన్నా దారి లేని పని అయిపోయింది. చివరికి అంటాడు కదా, నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి అంటున్నాడు. నీకు ఈ ప్రమాదం ఉండదు, ఇక ఈ సముద్రం నిమ్మలం అయిపోద్ది. వెంటనే వారు ఓడ తెచ్చి వెంటనే తెడ్లను బహుబలముగా వేసిరి, గాని తమకు ఎదురైన తుఫాను బలము చేత సముద్రము పొంగు ఉండుట వలన వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి అంట. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారమే వీరిని, మా మీద ఏం పడకూడదు. ఇక హెబ్రీయుడును సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును వాడు కూడా, యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేసేదివని ఈ మనుషుని బట్టి మమ్మను
లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందురుగాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడతాకైనా ఇష్టపడ్డాడు. సముద్రంలో పడతాకైనా, చచ్చిపోటాకైనా. అసలు జీవమరణములు యెహోవా స్తోత్రం చెబుదామా. దేవుని చేతిలో నుండి తప్పించుకోలేం, దేవుని సన్నిధి నుండి తప్పించుకోలేం. ఈ రాత్రి ప్రభువు మరలా మాట్లాడుతున్నారు. ప్రభు మరలా మాట్లాడుతున్నారు. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. లోబడితే నీ దేవుడు మాట్లాడతాడు. దాటి వెళ్ళడు. నువ్వు లోబడితేనే. ఎంతటి తిరుగుబాటు చేసినా, ఎంతటి తిరుగుబాటు కలిగిన మాటలు కలిగి ఉన్నా, తన మనసు, తన హృదయము, తన ఆలోచన ఎంతగా చెడిపోయినా మరలా లోబడ్డాడు, మరలా లోబడుతున్నాడు, మరలా దేవుని తట్టు తిరిగాడు. దేవుని వైపు ఎప్పుడైతే తిరిగాడో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ వెళ్ళి నినివే పట్టణానికి పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చెప్పిన పని ఆమేన్ చెయ్యి, వెళ్ళు, నినివే పట్టణం వెళ్ళు. నిజమే, ఒకరి ద్వారా దేవుడు పని చేయాలనుకున్నారు. ఆమేన్. మరొకళ్ళు చేయటం పెద్ద సమస్యేమి కాదు. మరొకళ్ళు చేయటం దేవునికి పెద్ద సమస్యం కాదు. ఒకవేళ నేను కాకపోతే ఇంకొకరిని చేపిస్తాడు దేవుడు. ఇందులో మనం ఒకటి గ్రహించాలన్నమాట. అలాగు చేస్తే దేవుని నామానికి మహిమేముంది? దేవుని ఘనమైన నామానికి ఏమి మహిమ కలుగుతుంది? మనుషులను చంపువాడు కాదు, హాని చేయవాడు కాదు, పాపమును విడిచిపెట్టుటయే కరుణించుటకు శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. విడిచిపెట్టేవాడు కాదు, దాటి వెళ్ళిన దేవుడు. శిక్షించండి, నిన్ను శ్రమ పెట్టేవాడు కాదు. మనమైతే తిరుగుబాటునే ఆసరాగా చేసుకుంటాం. తప్పిపోయాం, తొలగిపోయాం, వెళ్ళిపోతాం. యోనా అన్నట్టు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నేనే కారణం, నాకు తెలుసు. తెలిసి దావీదు అందుకే నీకే విరుద్ధంగా, కేవలం నీకే విరోధముగా చేశానయ్యా, పాపం చేశాను, నన్ను క్షమించయ్యా. అయితే నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దు, నీ సన్నిధి నుండి తోలివేయొద్దు. నీ కృపందే, కృప అనుగ్రహం, నీ కృపను నాకు దూరం చేయొద్దు. మరలా నాకు రక్షణ ఆనందం ఇవ్వండి. ఆమేన్. స్థిరమైన మనసు నాకు కావాలి, నూతన హృదయం కావాలి, నాకు మరలా దయచేయండి. అప్పుడు చూడండి ఆ మాట కీర్తనలు ఒకసారి. అప్పుడు దావీదు అంటున్న మాట చూడండి. కీర్తనలు 51 అధ్యాయం తీయండి. కీర్తనల అధ్యాయం 51 అధ్యాయము అప్పుడు 13వ వాక్యం. అప్పుడు ఇక్కడ 7 విషయాలు అడుగుతాడు. నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. 10వ వాక్యం చదువుతుంటే 10వ అధ్యాయం 10వ వాక్యము 51వ అధ్యాయం 10వ వాక్యంలో నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని అడుగుతాడు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని. 3వది, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు. 4, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. 5, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించండి. 6, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచండి. ఇప్పుడు చదవండి ఆ మాట, 7వ మాట చూడండి 13వ వాక్యంలో. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలు బోధించదను. అతిక్రమం చేసేవారికి, ఆజ్ఞ అతిక్రమమే పాపము చేసేవారికి. అందుకే యేసయ్య అంటారు, మొదట నీ కంట్లో దూలం, నలుసు కాదు, కంట్లో నా కంట్లో దూలం. మొదట మనం సరి చేసుకునేది. అప్పుడు
సమ్మతి గల మనసు, పరిశుద్ధాత్మ, స్థిరమైన మనసు, నూతన హృదయం. అంతేకాకుండా దేవుని సముఖంలో ఉండటం, దేవుని సన్నిధి కోరుకోవటం, ఇవన్నీ నాకు కలుగు చేస్తే అప్పుడు ఎవరైతే అతిక్రమం కలిగి చేసేవారు ఉంటారో నీ త్రోవలను వారికి బోధించదను, పాపులను నీ తట్టు, ఆమేన్, పాపులు నీ తట్టు తిరుగుతారు. ఈ రాత్రి యోనాలాగా ఎంతమంది ఉంటాము కదా? యోనా గనక దేవుని సన్నిధిలో ఉన్నాడు. నువ్వు బయలుదేరి నినివే పట్టణం వెళ్ళాలి, అక్కడ దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది, ఇల్లు అని చెప్తే, అమ్మో నినివే పట్టణం వాళ్ళందరూ మారిపోతారు, నినివే పట్టణం నేను వెళ్ళను, నేను వెళ్ళిననుకో ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడు, వాళ్ళు బాగుపడిపోతారు, ఆ బలహీనతలు వచ్చేస్తాయి, వాళ్ళకు మేలు కలుగుద్ది, వాళ్ళు ఖచ్చితంగా బాగుపడతారు. కాబట్టి ఏం చేయాలి, ఎట్లాగా అక్కడికి వెళ్ళకుండా ఎట్టాగా అనుకుని దేవుని సన్నిధిలో నుండి నేను ఎట్టకొట్ట తార్షీస్ పట్టణాన్ని పారిపోవాలనుకున్నాడు. ఎట్టకొట్ట దేవుని సన్నిధిని తప్పుకోవాలి. ఎట్లా తప్పుకోవాలి? నన్ను సముద్రంలో పారేసేయండి అన్నాడు. సముద్రంలో పారేస్తే ఆ పెద్ద మనుచు మింగింది చేప. ఆ మింగిన చేప తీసుకెళ్లి తిన ఎక్కడ వదిలిపెట్టింది? ఏ ఊరు వెళ్ళనన్నాడు? స్తోత్రం చెప్పండి. ఏ ప్రజల దగ్గరికి వెళ్ళనన్నాడు? ఎక్కడికి వెళ్ళనన్నాడు? అంటే ఇక్కడ టికెట్ ఇటు కొనుక్కుని అటు ఎక్కితే సరిపోదు అనుకున్నాడు. మనం అనుకుంటాం మన రూట్ ఇట్లా వెళ్తా ఉంటుంది అనుకుంటాం. అసలు రూట్ మ్యాప్ అంతా దేవుని దగ్గర ఉంది. ఎటు నడపాలో, ఎటు తీసుకెళ్ళాలి, ఎవరు అటు తీసుకెళ్లే వాహనం ఏదో, అటు వెళ్ళే ఆ రూట్ వెళ్ళే వసతి ఏదో ఆయనకు తెలుసు. సమస్తము తెలిసిన దేవుడు, సర్వాధికార కలిగిన తండ్రి. హల్లెలూయా. ఆ ప్రభు దగ్గర ఈ పూట మనం ఎలా ఉన్నాం? మన ఆధ్యాత్మిక జీవితాలు ఎట్లున్నాయో? నిజమే కదా? దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలనుకుంటున్నాం. దేవుని సన్నిధిలో కోపం ఏంటంటే ఆ నినివే పట్టణస్తులు బాగుపడతారు, మేలు కలుగుద్ది, మేలు కలగకూడదు. దేవుని మాట అయితే విందాం, కానీ దేవుడు చెప్పిన పని మాత్రం చేయొద్దు. మనం దేవుని మాట విందాం, కానీ దేవుడు చెప్పిన పని మాత్రం ఆ దేవుని చిత్తము నెరవేర్చదాం. ఎట్లా స్వయంకృతమే, మనదంతా స్వయంకృతమే. నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి మన ఆధ్యాత్మిక జీవితాలు ఎటుపోతున్నాయో, దేనివైపోతున్నాయో? యోనా వలె దేవుని సన్నిధిలో పారిపోదాం. దేవునికి తెలియదు, మరుగైపోయింది అనుకుంటున్నామేమో. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో, ఎట్లా మలచాలనుకున్నాడో దేవుడు చేపలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 3 దినములు ఉన్నాడంట చేప కడుపులో ఉండి. ఆ 2వ అధ్యాయం చదువుతుంటే ఉంటది కదా, నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అన్నాడు. స్తోత్రం చెబుదామా? నీవు నా ప్రార్థన, 2వ అధ్యాయము 2వ వాక్యం చదువుతున్నప్పుడు, నేను ఈ ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. యోనా గ్రంథంలో, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ఇప్పుడు అంటాడు కదా, 5వ వాక్యం చూడండి. ప్రాణాంతము వచ్చినట్టుగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉంది, సముద్రము నాచు, నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు, ఇక భూమి మీదకి వచ్చే గడియలు లేవు. మనోడు ఒప్పుకునేదాకా చేపలు ఉంటుంది తప్ప దారి లేదు. ఎంతకాలం? యోనా వంటి ఆధ్యాత్మిక జీవితం చూడండి. వీళ్ళందరూ దేవుని గురించి సాక్ష్యమైతే ఉంటుందండి, అంటున్నానని కాదు. మనము దేవుని పిల్లలం, దేవుని సొత్తైన జనం. కానీ దేవుని సొత్తైన జనమే కానీ దేవుని చెప్పినట్టు, దేవుని చిత్తం, దేవుని నడిపింపుకు ఒప్పుకోం. ఎప్పుడు ఏదో ఇరుకు వస్తుంది. చేప కడుపు నుండి బయటకు వచ్చేది ఉండదు, బయట లోకం చూసేది అంత ఇబ్బంది అనమాట. అప్పుడు మొత్తం సరిచేయబడద్దిగా. ఇక వెళ్తానంటున్నాడు. ఎప్పుడైతే ఈ మాట అంటున్నాడో
ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో 10వ వాక్యం చదువుతున్నప్పుడు అంతలో యెహోవా ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద, స్తోత్రం చెప్పండి, 3 రోజులు ఉపవాసం ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. మనం ఉపవాసం మనం ఎట్టున్నాం మరి? మనం చేప దేవుని మాట విందా? సృష్టికర్త అయిన దేవుని మాట వింది. ఎక్కడ విడిచిపెట్టమంటే అక్కడ. ఏమి చేయటానికి లేదు. ఇక నోరు తెరిసింది, కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉన్నాడు. ఎవరైనా కడుపులోకి వెళ్ళి బ్రతుకుతామా? ఆయన సెలవు ఇవ్వగా. అందుకే ప్రతి జీవికి ఆయన కుప్పిలి విప్పి ఆమేన్ తగిన సమయమందు ఆహారము దయచేస్తాడు. హల్లెలూయా. అవన్నీ నీ దయ కొరకే కనిపెట్టుకుంటున్నాయి. దేవుని దయ కొరకు సృష్టిలో ఉన్న సమస్తము కనిపెడుతున్నాయి, ఎదురు చూస్తున్నాయి. కానీ తన రూపములో చేయబడి తన జీవము బూది తన పోలికలో ఉన్న ఈ మనుష్యుడు మాత్రం దేవుని తట్టు చూడటానికి ఇష్టపడట్లా. తమ దేవుని మాట వినడానికి ఇష్టపడట్లా. తిరుగుబాటు చేయటానికి లోబడనొల్లని మనస్తత్వం కలిగి ఇక ఎప్పటికీ దేవుని యొద్దకు రాకుండా, దేవుని మనసు ఎరిగి నడవకుండా, దేవుని పైన అనుకోకుండా దేవుని మీదే తిరుగుబాటు చేయడానికి బయలుదేరిపోతున్నాం. సృష్టిలో ఉన్న సమస్తము లోబడిపోతున్నాయి. సముద్రము, గాలి, తుఫాను, సమస్తము అన్ని, అందులో సముద్రంలో ఉన్న చేపలు సమస్తం లోబడిపోయి యెహోవా మరల ఆజ్ఞగా తీసుకొచ్చి నేల మీద వదిలిపెట్టిందంట. ఇక అప్పుడు సెలవిస్తే చూడండి, 3వ అధ్యాయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంలోకి పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణం గల పట్టణము. 4వ వాక్యంలో యోనా ఆ పట్టణములో 1 దినము ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. 1 రోజు అంతా తిరిగాడంట. ఒక్క రోజు తిరగగలిగినంత, నడవగలిగినంత నడిచి ఆయన చెప్పిన సువార్త ఏంటంటే ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనం అయిపోతుంది. నినివే పట్టణం నాశనం అయిపోతుందని చెబుతున్నాను. చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 4 చెబుతాం, 5 చెబుతాం. గడ్డిపాడు వేరంక్లాక్ దగ్గర నేను ఒక్కడే కరపత్రాలు ఇచ్చేవాడిని. మొదటి పరిచర్య అది, ప్రభు చెప్పిన పరిచర్య. అక్కడ కరపత్రాలు ఇస్తూ ఉండేవాడిని. నా ప్రియ సహోదరులారా, వారు వినినా వినకపోయినా, వాళ్ళు చూసినా చూడకపోయినా, ఆదరించినా ఆదరించకపోయినా, పెట్టినా పెట్టకపోయినా ప్రభువు మాట్లాడమన్నారు. ఆమేన్. ప్రభువుకే మహిమ కలుగునుగాక. అంతే, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 1 దినమే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి 1 దినము ఎంత దూరం నడవగలడో నడుచుకుంటా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ మాట వెళ్ళిందో సంచరిస్తూ చెప్పగా, నాశనం చెప్పగా 5వ వాక్యంలో నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి. హల్లెలూయా. నినివే పట్టణం వాళ్ళు ఏం చేశారు? విశ్వాసము. ఆమేన్ చెబుదామా? విశ్వాసం. ఏది? బైబిల్ చెబుతుంది, నినివే పట్టణస్తులు నా దృష్టికి ఘోరమాయను. నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన. 1వ అధ్యాయంలో మనం 2వ మాట చదువుతున్నప్పుడు దేవుని దృష్టికి ఎట్లా ఉంది? ఘోరమై ఉంది. ఒకరోజు ప్రయాణమే చెబితే వారు ఏం కలిగింది? ఎవరు మాట్లాడలా. స్తోత్రం చెప్పండి. వారిలో దేవుని యందు విశ్వాసం. నాశనం అవుద్దని చెబితే అదే జాగ్రత్తగా వింటున్నారు లేదో, నాశనం అవుతుంది అని చెప్తుంటే నాశనం అయిపోద్ది అంటే ఆ మాట చదవండి ఒకసారి. 3వ అధ్యాయము 5వ వాక్యంలో నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి
దేవుడేమో కార్యం చేయబోతున్నాడు. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. దేవుడు తన కార్యములు చేయునుగాక. ప్రభు తన కార్యములు చేసేటప్పుడు చెత్తపరగమైన వాడుకుంటాడు. జాగ్రత్త. దేవుడు ఎవరిని ఎలా వాడుకోవాలో వాడుకుంటాడు. నినివే పట్టణం వెళ్ళనన్నాడు కదా, ఎట్లా వెళ్ళనన్నాడో అందుకే తినన్నవాడితో తినిపిస్తాడు దేవుడు, చేయనన్నవాడితో చేపిస్తాడు దేవుడు. మన దేవుడు బలి ఆశ్చర్యకరుడు. స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళను అన్నావు అనుకో, అక్కడికే పంపుతాడు. నేను తిన్నాను అనుకో, చేస్తాడు. చిచి చిచి అంటావే, సగం వాళ్ళ మధ్యనే కూర్చోవాలి రోజు కోటాలు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ మధ్యలోకే వెళ్ళాలి. అందుకే నినివే పట్టణము 40 రోజుల్లో నాశనం అయిపోతుంది అని చెప్పటం ఏంటి? నాశనం అయిపోతుందంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? ఈరోజు శోధన, శ్రమ, ఆధ్యాత్మిక జీవిత కుటుంబాల్లో ఏదో ఒకటి పడుతుంది. దేవుడు దాన్ని తప్పించబోతున్నాడు అన్నామా, తిరుగుబాటుగా ఉంది, వ్యతిరేకతగా ఉంది, లోపడిన కఠినత్వం, మనసులు, హృదయాలు, మనస్సాక్షులు అన్ని కఠినమైపోయినాయి, బలహీనైపోయారు. ఒక్కరోజు దిన ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సువార్త ప్రకటిస్తూ. 5వ వాక్యం చెబుతా ఉంది, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి, ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. అందరూ వారి వస్త్రాలు ఏం చేస్తున్నారు? తీసేశారు. గోని పట్టాలు కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. మీకు ఎట్లా ఉందో కానీ యోనా గ్రంథం 1వ అధ్యాయం మాట చదువుతుంటేనేమో, నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైంది, నువ్వు బయలుదేరని చెప్పాడు. ఈ లోపు ఇక్కడ వెళ్తా ఇష్టపడలా. ఒక్క దినం వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తే భక్త సింగ్ గారు పరిచర్యలు అవే. హెబ్రోన్ మినిస్ట్రీ భక్త్ సింగ్ గారి పరిచర్య అదే. ప్రభు అక్కడికి వెళ్ళాలి అని చెప్పడం. అలా వెళ్తే నలుమూలల ఎటు పక్కకి వెళ్ళినా సహవాసం ఉండాలి. మొదట ప్రభు అక్కడికి వెళ్ళమండి, ఆ పక్కెళ్ళి సువార్త ప్రకటించు, అక్కడికి వెళ్ళాలి, నువ్వు ఆ ఊరు వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి అంతే. పలానా ఊరు, ఆ ఊరేదో ఏమి తెలియదు, అక్కడ నడితే చెప్పడమే. ఏ ఊరు వెళ్ళాలి, ఏ పక్కకి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి, అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు. సువార్త ఎక్కడ ప్రకటించారో అక్కడ మారు మనసు పొందటం, అనేకులు రక్షించబడటం, అక్కడ సంఘంగా మారిపోవటం. మన దేవుని మాటకి మనం విశ్వాసం ఉంచాం. మన దేవుని మాట వింటాం. ఎట్టా తప్పుకోవాలిరా, ఎట్టా తప్పుకోవాలి? ఇప్పుడు కొత్త టెక్నిక్ ఏంటి తెలుసా? సంఘాల్లో ఏమో నా సంఘంలో ఎదురవుతుంది, నాకు ఎదురవుతుంది. మరి రేపు ఏదైనా కూటం ఉంది అనుకున్నాం అనుకో, అమ్మో కూటానికి మళ్ళీ వెళ్ళాలేమో. చూడండి, దేవుని సన్నిధిలోనే ఉండి యోనాలాగా తప్పుకుందాం ఉంటారు. దేవుని సన్నిధిలో ఎట్లా ఎంతమంది యోనాలాగా ఉన్నాము? యోనా వంటి ఆధ్యాత్మిక జీవితం మేలు కాదు, దేవుడు కోరుకునేది కాదు. బైబిల్ చెబుతుంది, దేవునికి లోబడి ఆమేన్ ఉండు. దేవునికి లోబడు. ఏదైనా నీ ద్వారా చేయబోతున్నాడా, నువ్వు సరిగా ఎరిగిన వాడివైతే నిన్ను బట్టి దేవుని రాజ్యం కట్టబడుతుంది, నీ ఇల్లు కట్టబడుతుంది, నీ ఆధ్యాత్మిక జీవితం కట్టబడుతుంది, నీ బిడ్డలు సరిచేయబడుతున్నారు, నీ వ్యవస్థ సరిచేయబడుతుంది, నీ లోపాలు సవరించబడుతున్నాయి. అప్పులు, కోపము, శాపము, దరిద్రత, మరేదో ఎక్కడెక్కడ ఆగిపోయిందో, ఎంతకాలం పని చేస్తుందో వాటన్నిటి నుండి దాటింపజేయడానికి జీవము కలిగిన దేవుని మాట బయలుదేరునుగాక. ఆ మాటను ఎక్కడ తృణీకరిస్తున్నామో, దేవుని మాటను ఎక్కడ తోసివేస్తున్నామో, దేవుని మాటను ఎక్కడ విడిచిపెట్టామో. నినివే పట్టణస్తుల దోషము ఘోరముగా ఉందని చెబుతుంటే, నినివే పట్టణం 3 రోజులు ప్రయాణం చేయాలంటే అతను ఒక్కరోజే ప్రయాణం చేశాడు. ఒక్కరోజు ప్రయాణం చేస్తే, ఈ మాట నాకు చాలా ఇష్టమండి. అసలు ఒక్కరోజు ప్రయాణం చేసి చెప్పాడు. వెంటనే అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం తెచ్చుకున్నారు. హల్లెలూయా. దేవుని యందు మొదట ఏంటిది? నీవైన నిన్న సరవటానికి విశ్వాసము. ఆమేన్ చెప్పండి.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేము. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు చూడలేము. విశ్వాసం లేని హృదయాల్లో పని లేదు. యేసు ప్రభు వారు ఆ దోణి దిగి నడుస్తుంటే యేసు ప్రభునే వెంబడిస్తున్నారు ఈ శిష్యులు. యేసుతోనే మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఎక్కడున్నారో అక్కడ ఉంటున్నారు. యేసు ప్రభు వారు ఆహారం ఏదో అతనంతా తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు వారు నడుస్తుంటే అంతటి సర్వోన్నతుడైన అద్వితీయ కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు నడుస్తూ ఉన్నప్పుడు పేతురు అన్నాడు, నేను నడుస్తానన్నాడు. విశ్వాసం అనేది ఎట్లాగా? యేసయ్య ఎదురుగా ఉన్నా లోపట విశ్వాసం కలగలేదు. యేసయ్య ప్రకటిస్తూ ఉన్నా వారిలో ఉన్న విశ్వాసం వల్ల కార్యాలు జరగలేదు. యేసు ప్రభు వారు ఎన్ని చేస్తూ ఉన్నా విశ్వాసం కలగలేదు. విశ్వాసం లేని దుష్ట హృదయము ఒకవేళ అపోస్తలుడు పౌలు అంటాడు, విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మరలా కన్నీరు విడిచాడు, మరలా పొందగోరి ప్రయాసపడ్డాడు, శ్రద్ధ నిలిపాడు, అయినా ప్రయోజనాలు చేశావు. ఈ రాత్రైనా నీ దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ దేవుని వాక్కు నీ దగ్గర సంధిస్తూ ఉన్నప్పుడు, నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెను వెంటనే విశ్వాసము కలుగునుగాక. ఈ విశ్వాసము చెదరగొట్టే సాతాను పనిచేస్తుందా? ఎక్కడో నీకు అల్ప విశ్వాసం ఉందా? భ్రష్టులు అయిపోయామా? దేవునికి దూరంగా ఉన్నామా? దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తూ ఉన్నామా? ఇదిగో ఎంత దుర్గత ఉన్నా, ఎంత చెడున్నా, ఎంత దోషమున్నా ఒక సువార్త వాక్యము వారు వెంటనే దేవుని తట్టు తిరిగే విశ్వాసంగా మారిపోయింది. ఒక దిన సువార్త. ఈ విశ్వాస వాక్యమును సువార్తను త్రోసివేస్తున్నావేమో. నీ దేవుడు మాట్లాడుతున్న మాట నీ వినట్టుగా ఉన్నావేమో. అయితే యోనాలాగా ఉండకూడదు సుమా. ఈ పూటైనా యోనాలాగా ఉండకూడదు. ఆ దోషము ఘోరమైనదైనా, పాపం ఘోరమైందన్నా, అక్కడ శిక్ష రాబోతున్నా, అక్కడ నాశనం కలుగుతుందన్నా ఆ మాటను బట్టి వెంటనే దేవుని మీద విశ్వాసంగా మార్చుకున్నారు వాళ్ళు. 40 దినాల్లో ఈ పట్టణం అంతా నాశనం అయిపోద్ది అంటే, అమ్మో కాదు, మా దేవుని యందు మేము విశ్వాసం తెచ్చుకోవడం ఒక్కటేనా? విశ్వాసం ప్రారంభం అయితే బైబిల్ చెబుతుంది ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం. టొల్లుంటది కాదు, టొల్లుండదు ఆవగింజకి. ఇటు నొక్కితే పగిలి చితికిపోదు. ఆవగింజ ఎంత ఉంటుంది? సంపూర్ణమైంది. ఇంత సంపూర్ణమైన విశ్వాసం, కొంచెం విశ్వాసం కనుకనే విశ్వాసం మరలా వృద్ధి అగునుగాక. ఎక్కడ విశ్వాసం పోగొట్టుకున్నామో మన దేవుని మీద, ప్రభువు మీద, ప్రభువైన యేసుక్రీస్తు కార్యాలు చూస్తున్నాం, మేలు చూస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసం లేని వారికి ఉండకూడదు. విశ్వాసం లేని దుష్ట హృదయం మన బ్రతుకులో రాకూడదు. ఈ పూట వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఉపవాస దినము నాళ్లే చాటించుకున్నారు. ఎవరు అక్కడ చెప్పలా ఉపవాసం ఉండండి అని చెప్పలా. ఈయన చెప్పాల్సిన మాట ఏంటంటే, అక్కడికి వెళ్ళి నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదైపోయింది. అంతేకాకుండా నినివే పట్టణానికి 40 దినాల్లో నినివే పట్టణం అంతా నాశనం అయిపోతుంది. 40 రోజుల్లో పట్టణం నాశనం అయిపోతుంది. అంతే. 40 రోజుల్లో పట్టణం పాడైపోతుందంటే వారు దేవుని యందు విశ్వాసం, వాళ్ళే ఉపవాసాన్ని. ఆమేన్. ఈ వ్యక్తిగత తీర్మానం ఉందా? నిన్ను నీవే దేవునికి ఈరోజు ఉపవసించాను, ఈ ఉపవాసము ప్రభువైన దేవుని సముఖములో చేరుతుందా? నీ ఉపవాసం ఉంటే నీవేదైతే ఉన్నావో, ఏదైతే విడిచిపెట్టావో అది నీ దేవుని సన్నిధికి రావాలి. ఉపవాసం ఉన్నావు, ఈ రోజు నువ్వే తినలేదుగా, అది నీ దేవుని సన్నిధికి రావాలి. తెలుసా? అసలు ఉపవాసం అంటే తినలేదు, ప్రభు స్తోత్రం, ఉపవసించావు. ఈరోజు ఉపవాసం అనుకున్నావు, ఈరోజు ఖర్చు ఎంత? ఈరోజు ఏముంది? ఈరోజు నేను తినలేదు కదా. నువ్వు తినదు నీ ఇంట్లో ఎందుకు ఉండాలి? నువ్వు ఎవరి పేరిట ఉపవాసం ఉన్నావు? ఏ దేవుని మేలు కొరకు ఎదురు చూస్తున్నావు? ఏ దేవుని సముఖంలో కనిపెడుతున్నావు? ఆ దేవుని సన్నిధికి అవి చేరునుగాక. అక్కడ రావాలి, దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఉపవాసం ఉన్నావా? వెంటనే ఈ దినం నేను నా దేవునితో సహవాసం చేస్తున్నా, నా దేవుని కొరకు కూర్చున్నా, నా దేవుని సన్నిధి కనిపెడుతున్నా. ఈ దినం మా ఇంట్లో ఏమీ లేదు కాబట్టి ఇదంతా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఉపవాసం అంటే అన్నం మానేసేదా?
ఉపవాసం అంటే నీళ్లు మానేసేదా? కాదు కాదు. ఉపవాసం అంటే నువ్వు దేవునితో ఎంత ఏకాంతంగా గడిపామో, ఎంతసేపు కూర్చున్నామో, ఎన్ని గంటలు గడుపుతున్నామో, ఎంత సమయంలో ఎంత ఇస్తున్నామో. ఈరోజు ఏదైనా తినకుండా ఉన్నాను అయితే అది ఆ ఖర్చు నా దేవుని సేవకు అక్కడికి వెళ్ళాలి, పరిచర్యలోకి రావాలి, దేవుని కృపాసనం దగ్గరకు రావాలి. నీ దేవుడు అవన్నీ చూచునుగాక. అవన్నీ చూడాలి ప్రభు. నీ ఆరాధిస్తున్నావే ఆ తండ్రి అయిన దేవుడు చూడాలి, మన తండ్రి అయిన దేవుడు అవి చూడాలి. నీవు మానివేసింది, నువ్వు విడిచిపెట్టింది ఏదో వాటిని బట్టి క్రియ ప్రారంభం అవుద్ది. లోపటగుండి అక్కడే ఉండి ఉపవాసంగా ఉపవాసం ఉంటున్నావు. ఈ ఉపవాసం నీ ప్రత్యేకతగా మారాలి. ఈ ఉపవాసంలో ప్రభువైన దేవుని పోలికి రావాలి. ఉపవాసంలో దేవుని స్వరూపం రావాలి. ఉపవాసంలో ఆంతరంగ పురుషుడున్నాడే నూతన పరచబడుతుండాలి. ఈ ఉపవాసంలో శరీరం నలకొట్టబడుతుంటే సమస్తం పరిశుద్ధతలోనికి రావాలి, పరిపక్వతలో రావాలి. దేవునికి సమానులుగా ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించుటలో, దేవుని ఆజ్ఞని గైకొనుటలో, దేవుని మాట వినటంలో మనకు లోబడి తత్వం రావాలి. అంతేగాని ఉపవాసంలో కఠినం అయిపోకూడదు, ఉపవాసంలో దేవునికి దూరం అయిపోకూడదు. ఉపవాసం ఉంటున్నాం, బలం ఉందిగా ఉంటున్నాం, బలం లేదుగా ఉంటున్నాం, లేదు తింటున్నాం. తినివాడు దేవునికి మహిమగానే, ఉండివాడు దేవునికి మహిమగానే. ఈ ఉపవాసాల్లో మనం దేవునితో సహవాసం అంటే నువ్వు దేవునికి ఏం ఖర్చు అవుతున్నావు? వెంటనే వాళ్ళు ఉపవాస దినమును చాటించేశారు. వారి వ్యక్తిగతమైన ఉపవాసం. నా బిడ్డల మీద శోధన రాకూడదు, నా కుటుంబ శోధన రాకూడదు, నా యజమాని మేము ఏ దోషంతున్నామో ఎక్కడున్నామో. తమ దేవుని యందు విశ్వాసం ప్రారంభమైంది, ఉపవాసం చాటించారు. ఉపవాసం చాటించడానికి ఏం చేశారు చూడండి, అక్కడ గనులు అల్పులు అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. గొప్పవాళ్ళు ఉంటే ఉపవాస ప్రార్థనలో మన ఇంటికి వస్తే వేడి మాసం కొనండి చేస్తాం, చేపలు తెస్తాం. అప్పుడే ఆ కూర అంతా బాగుంది వాళ్ళ, మనం అనుకుంది 12 దాకేగా, ఎట్టకోట పీట వేసిన 12 దాకా కూర్చుని ఆమె అయిపోయింది. కూర అటు చూడగా నోరు పడుతున్నా, ఇంకా కూతంతా నొప్పి చూస్తాను. ఒక ముక్క తిందాం. అన్నం తిన్ననుకున్నాను కానీ ముక్క తినే ఉపవాసమే. అన్నంగా నేను తిన్ననుకుంది, నేను అన్నం తిన్ననుకున్నాను అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఒక ముక్క నోట్లో పెట్టుకుంటాం, ముక్కలు నవ్వులుతూ ఉంటాం. ఇక లేదు చూడండి, వ్యక్తిగతంగా ఉన్నావు అనుకో, నీ మనస్సాక్షిని ఉంటున్నావు అనుకో, నిన్నెవరు నిర్బంధించరు, నిన్నెవరు ప్రోద్బలం చేయరు, బలవంతం చేయరు. బలవంతం చేసేది భక్తి జీవితం కాదు, బలవంతం చేసేది పరిశుద్ధత కాదు. నీకై నీవే నాకై నేనే, నేను ఉపవాసం ఉన్నాను. అది నా వ్యక్తిగతం. మనమందరం ఉపవాసం ఉంటున్నాం మన ప్రభువైన దేవుని కొరకు. ఈ ఉపవాసమును చాటించుకుని ఉన్నప్పుడు గనులైన వారు వస్తారు. గనులైన వారు ఎవరు? ఒకవేళ ఇంట్లో మనం ఏమన్నామా, ఇల్లంతా ఉపవాసం ఉన్నామా, కుటుంబం దేవుని కొరకు కనిపెట్టుకున్నామా, ఏదైనా ఒక దినం మనకున్న పరిచర్యల్లో మనం అనుకున్నాం, మనకున్న మేరల్లో, మనకున్న వాటిలో, మన విశ్వాసంలో మనం కొద్ది రోజులు నియమించుకున్నాం. దీంట్లో నీ ఇంట్లో ఎవరు? నేను దేవుడు అడగడా? నీవే యోనావైతే, నీవే దేవునికి అడ్డుగా ఉంటే, నీవే దేవునికి అభ్యంతరంగా ఉంటే జాగ్రత్త. నేను దేవునికి అడ్డుగా ఉండే వాళ్ళ దేవుని కార్యాన్ని అడ్డగిచ్చేటట్టు ఉండకూడదు, దేవుని సముఖమును ఉగ్ర తెచ్చుకునే వారిగా ఉండకూడదు. వ్యక్తిగతమైన ఉపవాసంలో గనులు అల్పులు అందరూ ఎవరు గొప్పవారు లేరు, చిన్నవారు లేరు, అందరూ ఉపవాసాన్ని ఏం చేయాలంట? ఉపవాసంలో అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. గోనె పట్ట కట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి. 8వ వాక్యం చూడండి. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని ఆమెం చెబుదామా, గోనె పట్ట ఒక పక్కన కట్టుకుంటే ఆ సంగతి నినివే రాజుకి వినపడిందంట. ఆమెం చెబుదామా? ఎంతమందికి మన వాళ్ళకి ప్రార్థనలు అంటామో తెలుసు. అసలు మీరు తినాలయ్యా, మీరు తాగాలి. ఉపవాసంలో వింటాం, అక్కాయ్ కొద్ది మనసు పెట్టండి, వింటాం, ఉపవాసంలో వింటాం, కానీ గోనె పట్ట దాన్ని సపోర్ట్ చెయ్యం. ఉపవాసమునకు ఇంకో ఊతము లాగుండం. ఉపవాసానికి ఊతమేమో, ఉపవాసమును బలపరుచుకోము. ఉపవాసాన్ని ఉందాం దేవుని కొరకు. మన దేవుడు మన పట్ల కార్యం ఏంటంట చూడండి. 8వ వాక్యం మళ్ళా చదువుతున్నాను. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని,
పశ్చాత్తాపడి మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. ఉపవాసము ఒకటి. ఒక్క దినము పరిచర్య చేస్తే, ఒక్క దినం వెళితే వారికై వారి ఉపవాసం చాటించుకుని గనులు అలుపులు ఒక పక్క ఉంటుంటే ఇది నెమ్మదిగా నినివే రాజు కనపడిందంట. నినివే రాజు వెంటనే గోనెపట్ట వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా. రాజైనను తాను ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, దేవుడే పశ్చాత్తాపడతాడు, దేవుడే కీడు తప్పిస్తాడు. ఏ కీడు పంపాలనుకున్న దేవుడే ఆ కీడును తప్పించేవాడు, కీడును తప్పించుటకు సమర్థుడు, సరిపోయిన వాడు. కనుక మనము ఉపవాసం ఉందాం. ఇక అంతే. ఇదిగో నేను ఉంటున్నాను, మీరు కూడా ఉండండి. ఏది ఉపవాసం? మనకు అనవసరం ఉపవాసం. ఒక్క పూటన్న కొండ కడకుండా బోర్లు ఇచ్చిన రోజు ఏమైనా ఉందా? అసలు కొండలు ఎక్కడెక్కడ బోర్లు ఇచ్చేసి సాపేసుకున్న రోజు ఒక్కరోజు మేము పొయ్యి వెలిగించలా. ఆమెన్ అనోళ్ళు ఎవరు ఉన్నారా? పొయ్యి వెలిగించవేమో. ఈరోజు ఉపవాసం పొయ్యి వెలిగించాం. కొండలన్నీ దబరాగిళ్ళని కడిగేసిన కొండలో బోర్లు ఇచ్చి ఎప్పుడైపోద్దా ప్రార్థన? అయిపోయింది, అయిపోయింది, అంతే. అయిపోయింది కాబట్టి నీరసం వస్తుంది. మనం వెతుక్కుంటాం ముందు. ఎంతకాలం మనం దేవుని యందు విశ్వాసం ఉంచామా? విశ్వసించేవాడు, ఆమె బైబిల్ చెబుతుంది, మనుష్య కుమారుడు రొట్టె వల్ల కాదంట, దేవుని నోటి మాట వలన ఆమె జీవిస్తాడు. నోటి మాట వలన జీవిస్తాడు. ఆ మాట అన్నప్పుడు చిల్లు నాకు గుర్తు వస్తుంది. ఆ కరోనా టైంలో ఆ బ్రీతింగ్ అందకపోతే పీలవండ వస్తుంది. మీకు ఎందుకు? మీకు వస్తుంది. మీకు వాసన అందట్లా, వాసన కలుగుద్ది. ఆయన ఏది పడిపోతున్నా ఆయన వల్ల కాదు, మీ వల్ల అవుతుంది, మీ వల్ల అవుతుంది. మీరు పీలవండి, మీకు వస్తుంది వాసన, మీరు చేయండి. అదే కనుక మామూలుగా అయితే ఊపిరి అందట్లేదు, రుచి తెలియట్లేదు, మనం ఏం చేస్తాం? ఎటు హాస్పిటల్ కప్పుకుని చేర్చుకోవట్లేదు. అందరూ కరోనా నడుస్తుంది. ఈ కరోనా పరిస్థితి ఎదురవుతుంది. కరోనా ఆల్రెడీ ఆ సిమ్టమ్స్ కనబడుతుంది. ఇంట్లో కీడు జరిగి ఉంది, మళ్ళీ ఇట్లా జరుగుతుంది. ఇట్లా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం అక్కడే కూర్చుని ఊపిరి పీలిస్తే వస్తుంది. లేదు, అలాగే ప్రయత్నించండి. నోటితో పిలవండి, లేదు ముక్కుతో పిలవండి. అలా అంటా ఉండండి. మీకు ఎందుకు వస్తుంది? మీరు అంటా ఉండండి. అలా అంటా ఉండంగా కొద్దిసేపటికి ఆమేన్. దేవుని మాటే జీవింపజేస్తుంది. మీరు నమ్మితే దేవుని మాట. ఇక మీ విశ్వాసం. ఈ పూట ఉపవాసము చాటించారు. ఆమేన్. ప్రభు అయిన దేవుడు పశ్చాత్తాపడి, హల్లెలూయా, హల్లెలూయా. 10వ వాక్యంలో ఉంటది, ఈ నినివే పట్టణ వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునను అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. చేయనుద్దేశించిన కీడును చేయకుండా మానేసేసారంట. క్రియలు కనపండి. ఉపవాసంలో ఆమేన్ చెప్పండి. మన క్రియలు మారాలి, మన క్రియలు మార్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనం సరి అవ్వాలి. మనమే వ్యక్తిగత ఉపవాసంలోకి రావాలి. ఈ ఉపవాసం విన్నవాళ్ళు ఉపవాసాన్ని సహకరించాలి, ఉపవాసాన్ని పాటించాలి. అలా ఎవరి ఆధ్యాత్మిక జీవితాలు అయితే మలసబడుతున్నాయో, కట్టబడుతున్నాయో, ఎవరో సరి చేసుకుంటున్నారో, మన ప్రభువు తాను చేయనుద్దేశించిన కీడుని చేయక మానివేసెను. కీడుని ఈ రాత్రి ప్రభు తప్పించునుగాక. ప్రతి కీడు ప్రభు తప్పిస్తున్నారు. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి నుండైనా కొద్ది రోజులే మనం ఉపవాసాలు జాగ్రత్తగా, ప్రతిష్ఠత కలిగినట్లు, వ్రతం కలిగినట్లు, నిరీక్షణ విశ్వాసంతో వీటిని కొనసాగించగలిగితే జీవము కలిగిన దేవుడు మన పట్ల దాచి ఉంచిన మేలేదో ఆమేన్ తప్పక మనకు అనుగ్రహించునుగాక. ప్రభు ఈ మాటలు దీవించి కృపలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.